नमस्कार, आप देख रहे हैं संसद टीवी। मैं हूं आपके साथ अमृता चौरसिया। लोकसभा अध्यक्ष ओम बिरला आज आंध्र प्रदेश में नेल्लोर के दौरे पर हैं। वे आज अक्षर विद्यालय और तकनीकी प्रशिक्षण संस्थान में स्वर्ण भारत ट्रस्ट के कार्यक्रम में शिरकत कर रहे हैं। आइए सीधा रुख करते हैं कार्यक्रम का। రెయిన్బో హాస్పిటల్స్ తరఫు నుంచి శ్రీ రమాధర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. డ్రోన్ పైలట్ ట్రైనింగ్ కి మాకు సహకరించిన గరుడ ఏరోస్పేస్ చైర్పర్సన్ గారిని వారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. స్వర్ణ భారత్ ట్రస్టీ శ్రీ అట్లూరు అశోక్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ముప్పవరపు ఫౌండేషన్ చైర్మన్ అయిన మా అమ్మగారు శ్రీమతి ముప్పవరపు ఉషమ్మ గారిని మరియు మేనేజింగ్ ట్రస్టీ అయిన శ్రీ ముప్పవరపు హర్షవర్ధన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరూ లేచి నిలబడితే జాతీయ గీతంతో మన ఈనాటి సభ ప్రారంభం. మరియు మా స్వర్ణ భారత్ ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్ సెక్రటరీ అయిన శ్రీ సుబ్బారెడ్డి గారిని కూడా సగౌరవ వేదికగా. దయచేసి అందరూ కుర్చీలు అందరికీ సరిపడా ఉన్నాయి. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా ప్రార్థన. లేకపోతే నాన్నగారు అందరి పేర్లు పెట్టి పిలుస్తాం. దయచేసి అందరూ కూర్చో. ముందు ఖాళీ ఉన్నాయి, వెనకాల కూడా కొంచెం ఖాళీ ఉంది. ఇప్పుడు మొదటిగా కార్యక్రమం మొదలయ్యే ముందు బ్రహ్మశ్రీ గంగాధర్ శాస్త్రి గారి వచ్చే వారి గురించి నేను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వారి గీతాగాన ప్రసంగంతో ఈ కార్యక్రమం మొదలవుతుంది. స్వర్ణ భారత్ ట్రస్ట్ ఎంతో ఆప్తులు, ఎప్పుడు పిలిచినా కానీ కాదనకుండా సంస్థ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అతి తక్కువ వ్యవధిలో చెప్పినా కానీ ఎక్కడున్నా సరే సంస్థ ప్రతి కార్యక్రమానికి వచ్చే ఎంతో స్ఫూర్తిని నింపే వారి సందేశాలు ప్రతినిత్యం మాకు అందుతూనే ఉంటాయి. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు వారి గీతాగాన ప్రసంగంతో మా కార్యక్రమం మొదలుపెట్టుకోవడం మా దృష్టిగా భావిస్తూ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं वन्दे नवघनश्यामं पीतकौशेयवाससं
సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం పాలితుల రూపంలో ఉన్న ప్రజలకి, పాలకుల రూపంలో ఉన్న ప్రభుత్వాలకి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దుర్గామాత అందరికీ సద్బుద్ధిని ప్రసాదించి సన్మార్గంలో నడిపించాలని కోరుకుంటూ ఆ జగజ్జనని కూడా ఒక శ్లోకం రూపంలో ప్రార్థిద్దాం. మాణిక్య వీణాముపలాలయంతి మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్రనీలద్యుతి కోమలాంగీ మాతంగ కన్యా మనసా చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పమాణహస్తే నమస్తే జగదే జగదేకమాతః చప్పట్లు కొట్టలేదంటే అర్థం ఏంటంటే ఇంకేం కావాలి అన్నాం అనుకోండి, అసలు మామూలుగా కాదు. శ్లోకం అంటే దీని అర్థం ఏమిటంటే సినిమా పాట అంటే క్రేజ్ అని అర్థం, సంస్కృత శ్లోకం అంటే రెస్పెక్ట్ అని అర్థం. దీని అంతరార్థం ఏమిటంటే క్రేజ్ మనం ఉండగానే పోతుంది, రెస్పెక్ట్ మనం పోయిన తర్వాత కూడా ఉంటుంది. మన బిడ్డలకు నేర్పించవలసిన మొదటి జీవిత పాఠం అది. ఈ వేదిక మీద కూర్చున్న మహాత్ములు, వీళ్ళని మహాత్ములు అనాలి. భగవద్గీత ఏం చెప్తుందంటే నహి కళ్యాణకిత కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. అంటే ఎవడైతే స్వకల్యాణం కోసం వాడి కోసమే ఆలోచిస్తాడో వాడున్నంత కాలమే బతికుంటాడు, వాడితో అవసరం ఉన్న వాళ్ళ మధ్యలో మాత్రమే బతికుంటాడు. ఎవడైతే లోకం కోసం ఆలోచిస్తాడో వాడు లోకం ఉన్నంత కాలం ఉండిపోతాడు. అది భగవద్గీత చెప్పేది. ఆ మార్గంలో ఉన్న మహాత్ముడే మన వెంకయ్య నాయుడు గారు. సాధారణంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు అది గంట 2 గంటలో వస్తాం, నచ్చిన చోట చప్పట్లు కొడతాం, భోజనాలు చేస్తాం, వెళ్ళిపోతాం. కానీ పర్పస్ ఆఫ్ ది ఆర్గనైజింగ్ ప్రోగ్రామ్ కనుక తెలుసుకోకపోతే లైఫ్కి పర్పస్ ఏమిటో మనకు అర్థం కాదు మిత్రులారా. మీరు ఎక్కడికి వెళ్ళినా దయచేసి మీరు మీ బిడ్డలకి చెప్పి తీరండి. ఏ ప్రోగ్రాం, ఏ కార్యక్రమానికి అయితే వెళుతున్నామో ఆ కార్యక్రమం ముఖ్యోద్దేశం ఏమిటో తెలుసుకుని దాన్ని ఆచరించే ప్రయత్నం కనుక మనం కొంతవరకు చేయగలిగితే, ఈ ట్రస్ట్ పేరు ఏం పెట్టారో స్వర్ణ భారత్ ట్రస్ట్, నిజంగా భారతదేశం పూర్వ వైభవంలో ఉందా లేదా అని ఆలోచిస్తే ఇంకా స్వార్థపరుల పర్సంటేజ్ ఉంది మిత్రులారా. ఇంకా స్వార్థపరుల పర్సంటేజ్ ఇంకా ఉంది. భారతదేశానికి పూర్వ వైభవం రావాలి అంటే, పూర్వ వైభవం అంటే ఎవరు? త్యాగధనులు. ఎవరైతే, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం సరదాగా ఈ లోకానికి వచ్చిపోవడం కోసం రాలేదు. ఇక్కడికి వచ్చి తిరిగి ఏదో ఒకటి ఈ దేశానికి, ఈ లోకానికి ఇచ్చిపోవడం కోసం వచ్చామన్న విషయం బిడ్డలకి చెప్పాలి మిత్రులారా. అలాంటి మహాత్ముడే మనం పదవిలో ఉన్నంతకాలం, నేను ఎప్పుడు వెంకయ్య నాయుడు గారిని చూసినప్పుడల్లా ఎంత ఇన్స్పైర్ అవుతా, ఎంత స్ఫూర్తి పొందుతానంటే, నా విద్యార్థి దశలో ఎలా మాట్లాడాలి, ఎలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడాలి, ఎలాంటి విలువలతో మాట్లాడాలి, ఎలాంటి లక్ష్యంలో ప్రయాణించాలి అన్నది నా బాల్య దశలో, నేను నా స్టూడెంట్ దశలో నాకు నేర్పిన మొదటి గురువు మహాత్ముడు వెంకయ్య నాయుడు గారు.
పార్టీలకి అతీతమైన బ్రాండ్ మిత్రులారా. వెంకయ్యనాయుడు గారు అంటే ఒక వ్యక్తి కాదు, పార్టీలకి అతీతమైన ఒక బ్రాండ్. పార్టీ గురించి మాట్లాడాలంటే బీజేపీకి ఆత్మ లాంటి వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. మనకేదో సినిమా డైలాగ్ ఉంది చూడండి, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో అనగానే ఆడిపోయారే పండుగాడు అని స్టూడెంట్స్ అందరూ సినిమా డైలాగ్ను భలే గుర్తుపెట్టుకుంటారు. కానీ నిజానికి డైలాగ్ అంటే అది కాదు. ఎవరు భగవద్గీతకు గొప్ప శ్లోకం చెప్తుంది, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తపముచ్యతే. అంటే మనం మాట్లాడేటప్పుడు వినేవాళ్ళలో అనారోగ్యకరమైన భావోద్వేగాలకి తావు లేకుండా మాట్లాడగలగాలి, అది వాచక తపస్సు. మనం మాట్లాడుతున్నప్పుడు స్ఫూర్తిదాయకంగా ఉండాలి, అది వాచక తపస్సు. మనం మాట్లాడుతున్నప్పుడు అప్పటి వరకు లక్ష్యం లేని వాడికి కూడా ఒక కొత్త లక్ష్యం ఏర్పడగలగాలి, అది వాచక తపస్సు. అలాంటి వాచక తపస్సు సంపన్నుడే వెంకయ్య నాయుడు గారు. ఆయన వెళ్ళిన ప్రతి చోట మనం టీవీలో చూస్తుంటాం, అనేక కార్యక్రమాల్లో చూస్తుంటాం. మహాత్మా గాంధీ ఒక గొప్ప మాట చెప్తాడు మిత్రులారా, మాతృభూమిని, మాతృమూర్తిని, మాతృదేశాన్ని, మాతృ సంస్కృతిని, మాతృభాషని పరిరక్షించేవాడే నిజమైన దేశభక్తుడు అని. అలాంటి దేశభక్తుడు వెంకయ్యనాయుడు గారి ఆత్మ నుంచి ఉద్భవించిన స్వర్ణ భారత ప్రశ్న. ఇందాక చెప్తూ ఇక్కడ డిస్కనెక్ట్ అయింది. భారతదేశానికి స్వర్ణ భారతంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఇక్కడ ప్రతి స్టూడెంట్ని నిజమైన భవిష్యత్తులో వాడిని ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, భవిష్యత్తులో ఒక సినిమా కవి కావచ్చు, భవిష్యత్తులో ఒక ఆర్టిస్ట్ కావచ్చు, భవిష్యత్తులో దేశభక్తుడు కావచ్చు, నిజమైన దేశానికి అంకితమైన దేశభక్తుల్ని తయారు చేసే ఒక అత్యద్భుతమైన వ్యవసాయ క్షేత్రం, జ్ఞాన క్షేత్రంలాగా అనిపిస్తుంది మిత్రులారా. స్వర్ణ భారత ట్రస్ట్లోకి నేను అడుగుపెట్టిన ప్రతిసారి నాకు ఇంకొక ఆనందకరమైన విషయం ఏమిటంటే, భగవద్గీత చెప్తుంది, వేదం చెప్తుంది, ఆత్మావై పుత్రనామాసి అని. అంటే తల్లిదండ్రులు ఎక్కడో ఉండరు, బిడ్డల రూపంలోనే ఉంటారు. ఎలాంటి బిడ్డల రూపంలో ఉంటారంటే, తండ్రి జ్ఞాని అయితే పిల్లలు అజ్ఞానులు అనుకోండి, ఆ పిల్లల కింద పరిగణించబడరు. ఎవరు పరిగణించబడతారంటే తండ్రి సంస్కారాన్ని, తండ్రి సంస్కృతిని, తండ్రి సంప్రదాయాన్ని. మనం ఎప్పుడు చెప్తుంటాం, ఇంటర్నెట్లో అన్నీ దొరుకుతాయి, సంస్కారం తప్ప అది భారతదేశంలో మాత్రమే దొరుకుతుంది. అలాంటి సంస్కారవంతులైన బిడ్డల్ని కన్నా వెంకయ్య నాయుడు గారి ఆత్మ నుంచి ఉద్భవించిందా అని అనిపిస్తుంది నాకు. ఆవిడ దీపా వెంకట్ గారు. ఆవిడ ఆహ్వానం మేరకి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా 3 నినాదాలు గుర్తుపెట్టుకుని దాన్ని ప్రచారం చేయండి మిత్రులారా. ఏ ఎడ్యుకేషన్కైనా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది 4 విషయాలు. 1 చదవటం, 2 అర్థం చేసుకోవడం, 3 ఆచరించటం, 4 అందులోని రహస్యాన్ని ప్రచారం చేయటం. ఇది ఈ ప్రచారమగ్నులైతే తప్ప తర్వాతి తరాల వాళ్ళకి మనం అందించవలసిన సంస్కార, సంప్రదాయ, సంస్కృతిని మనం మర్చిపోతూ ఉదయం 7 గంటలకు లేచి రాత్రి 11, 12 గంటలకు వచ్చే లోపల జేబు తొడవుకుంటూ మరి నాకేమిటి అని అనుకుంటే పిల్లలు మన కోసం ఉండరు మిత్రులారా. ఈ పిల్లలు దేశం కోసం ఉండరు మిత్రులారా. తల్లిదండ్రులకి, సమాజానికి, కుటుంబానికి, సమాజానికి తేడా ఏమిటంటే, ఇంట్లో ఉంటే మనం కుటుంబం, అదే మనం రోడ్డు మీదకి వస్తే సమాజం. కాబట్టి మా పిల్లల్ని మా ఇష్టం వచ్చినట్టు పెంచుతాం అనే హక్కు ఎవరికి లేదు మిత్రులారా. కారణం ఏమిటంటే, నీ పిల్లల్ని సంస్కారవంతులుగా పెంచగలిగితే వాడు బయటకు వచ్చి కొన్ని వందల మందిని, వేల మందిని ప్రభావితం చేయగలరు. ఒక త్యాగయ్యలాగా, క్షేత్రయ్యలాగా, అన్నమయ్యలాగా, రామదాసులాగా, శ్రీకృష్ణదేవరాయలాగా, వెంకయ్య నాయుడు గారు లాగా, మోడీ గారు లాగా ఇలా ప్రభావితం చేయగలరు. ఒక్కడు కనుక నాశనం అయితే వాడు చుట్టుపక్కల కొన్ని వందల మందిని నాశనం చేయగలరు మిత్రులారా. కాబట్టి తల్లిదండ్రులు, స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైం, దయచేసి మీ విలువైన సమయాన్ని మీ బిడ్డల కోసం, మీ కుటుంబం కోసం రోజులో కొంత సమయం కేటాయించి దయచేసి వాళ్ళని లోకార్పణ ధ్యేయంతో వాళ్ళని పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది అని గుర్తు చేస్తూ, ఈ 4 నినాదాలు గుర్తుపెట్టుకోండి. ఒకసారి చెప్పండి, జై శ్రీరామ్. నాకే వినపట్టలేదు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, భారత్ మాతాకి జై అనరయ్య. ఈ 3 ఎందుకు చెప్పానో తెలుసా మిత్రులారా? నేనేదో అన్నాను మీరు అనేశారని కాదు. జై శ్రీరామ్ అంటే అర్థం ఏమిటంటే, రాముడి నుంచి, రామాయణం నుంచి మనం తెలుసుకోవాల్సిన అత్యద్భుతమైన విషయాలు ఉన్నాయి.
జీవితం అంటే సుఖంగా బతకటం కాదు, ధర్మంగా బతకటం అని ఆచరించి లోకానికి చూపించిన మహాత్ముడు భారతదేశంలోనే పుట్టాడు. ఆయనే శ్రీరాముడు. అందుకని జై శ్రీరామ్. అలాగే ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో జీవిత పాఠం పేరుతో భగవద్గీతని అర్జునుడు అనే విద్యార్థిని అడ్డం పెట్టుకుని ప్రపంచానికి భగవద్గీత అనే జీవిత పాఠాన్ని మతాలు పుట్టని కాలంలో ప్రపంచానికి పరిచయం చేసిన జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన దేశం మనది. అనుకుని కొట్టండి. వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు. ప్రపంచంలో మీకు ఎక్కడ ఇలాంటి వాళ్ళు దొరకరు, జగద్గురువులు దొరకరు. అలాగే ఈ ఇద్దరికి జన్మనిచ్చిన, రెండు కళ్ళ లాంటి మహాత్ములకి జన్మనిచ్చిన భారతదేశానికి జై. అందుకని గుర్తుపెట్టుకోండి, రాముడి విశిష్టత ఏమిటి? ఇదొక్కటే. సీత విశిష్టత ఏమిటి? నారాయణ రెడ్డి గారు అంటారు, నీ దేశం గురించి మీరు ఊకదంపుడు ఉపన్యాసం చెప్పకుండా 4 వాక్యాల్లో నీ దేశం గొప్పతనం గురించి చెప్పమంటే నారాయణ రెడ్డి గారు గొప్ప మాట అన్నారు. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగా. ఇది భారతదేశం. ఒకప్పుడు భారతదేశానికి ఇతర దేశాల నుంచి వచ్చే పెద్దవాళ్ళు భారతదేశానికి రాగానే నేను చాలా ఆశ్చర్యపోతూ బాధపడుతుండేవాడిని. వాళ్ళు ఈ దేశానికి రాగానే వెంటనే వాళ్ళకి ఫస్ట్ చూపించేది తాజ్మహల్. తాజ్మహల్ అంటే ఏమిటి మిత్రులారా? ఎక్కడుంది అది? శ్మశానంలో ఉంది. సమాధి. తాజ్మహల్ అంటే సమాధి. అది ప్రేమకు చిహ్నం అని మనం వక్రీకరించబడిన చరిత్రలో తెగ చదివేసుకున్నాం మనం. కానీ లోతులకు వెళ్తే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, బాగా ఆలోచించండి. లోతులకు వెళ్తే ఎవరు కట్టారు? షాజహాన్. ఎవరి కోసం కట్టాడు? ముంతాజ్ కోసం. దేనికోసం కట్టాడు? ప్రేమకు చిహ్నం అని మనం అనుకుంటున్నాం. కాదు మిత్రులారా. ఒక్కసారి అందులో ప్రేమ ఉందా, కామం ఉందా, ఏముందో ఒక్కసారి లోతులకు వెళ్తే మనకు అర్థమవుతుంది. షాజహాన్కున్న 14 మంది భార్యలు, షాజహాన్కున్న 7 భార్యల్లో 4వ భార్య ముంతాజ్. అంటే వాడికి ఎంత ప్రేమ ఉందో చూడండి. ఆ తర్వాత ఇంకా ముగ్గురు చేసుకున్నాడు, ఆ ముందు చేసుకున్నాడు. మరొకసారి గర్భవతి అయితే ముంతాజ్ చనిపోతుంది అని డాక్టర్లు చెప్పినా వినకుండా ఆ గర్భానికి కారకుడయ్యాడు. ఫలితంగా ఆవిడ పోయింది. ఆవిడ పోయిన తర్వాత ఆవిడ చెల్లెల్ని చేసుకున్నాడు. అంటే ప్రేమ అది. ఈ దేశానికి రాగానే ఎక్కడికి తీసుకెళ్ళాలి? త్యాగధనులు. జీవితం అంటే స్వామి వివేకానంద గొప్ప మాట చెప్తాడు. అదేమిటంటే, నిజమైన శాశ్వతమైన ఆనందం అంటే ఏమిటంటే, మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించడమే నిజమైన శాశ్వతమైన ఆనందం అని. అలాంటి ఆనందాన్ని చూసిన మహాత్మా గాంధీ పుట్టిన దేశం. అందుకని మోడీ గారు వచ్చిన తర్వాత ఇతర దేశాల నుంచి భారతదేశానికి వచ్చిన మహానుభావుల్ని సబర్మతి ఆశ్రమానికి తీసుకెళ్ళి అక్కడ కాసేపు కూర్చోబెడుతున్నారు. ఎంత గొప్ప సంప్రదాయం! ఇది సంప్రదాయం. అది బీజేపీ, అది వెంకయ్య నాయుడు గారు, అది తెలుగువాడు. ప్రపంచంతో సంభాషించగలిగే ఎంత ఇంగ్లీష్ అయినా రాని, కానీ తెలుగు వాళ్ళ మధ్యలో తెలుగులోనే మాట్లాడగలిగటం అనేది ఎంత సంస్కార ఔదార్యం అండి. అది వెంకయ్య నాయుడు గారి గురించి నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది. నేను నిజానికి చాలాసేపు చెప్పాలి. ఒక వ్యక్తి గురించి ఒక సినిమా తీస్తే చాలకు ఒక సీరియల్ తీస్తే కానీ సరిపోదని అనుకుంటే, ఆ సీరియల్ తీయగలిగేంత అనుభవాన్ని, సంస్కారాన్ని తన నడక ద్వారా ఆచరించి చూపించగలిగిన మహాత్ముడు వెంకయ్య నాయుడు గారు. నేను ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాను మిత్రులారా. బాగా గుర్తుపెట్టుకోండి, మైక్ ఇవ్వగానే మాట్లాడడం కాదు, అందరూ మాట్లాడతారు. ఎవడైతే ఆచరిస్తాడో వాడికి మాత్రమే సమాజానికి చెప్పగలిగే అర్హత ఉంటుంది. ఎవడైతే ఆచరించి మాట్లాడతాడో వాడి వాక్కుకు మాత్రమే సమాజాన్ని నడిపించగలిగే శక్తి వస్తుంది. అలాంటి శక్తి సంపన్నుడే ఆచరణాత్మకమైన నిష్కామ కర్మ యోగి వెంకయ్య నాయుడు గారు. సో వారికి మధ్యాహ్నం తర్వాత ఎలాగో చాలా అద్భుతమైన కార్యక్రమం జరగబోతోంది, సత్కార కార్యక్రమం జరగబోతోంది. అలాంటి మహాత్ముడి నీడలో ఆయన నాకు పరిచయం అనుకోవడం పెద్ద విషయం కాదండి. ఆయన దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవడం పెద్ద విషయం కాదు. ఆయన పక్కన నిలబడి ఫోటోగ్రాఫ్ తీసుకోవడం గొప్ప విషయం కాదు. నిన్ను చూడగానే గుర్తుపట్టి నువ్వు ఇది కదా అని అలాంటి మహాత్ముల చేత అనిపించుకునే స్థాయికి ఎదగలిగితే, నేను అలా స్వర్ణ భారత్ ట్రస్ట్లో ఇక్కడున్న ప్రతి విద్యార్థిని పేరు పెట్టి పిలవగలిగే స్థాయిలో విద్యార్థి ఎదగటం అన్నది నేను ఇక్కడి నుంచి కోరుకుంటున్నా, ఆశిస్తున్న ఆకాంక్ష. కాబట్టి ఇంతమంది మహాత్ములకి నేను మధ్యాహ్నం మళ్ళీ కొంతసేపు మాట్లాడే అవకాశం ఉంటుంది. ఈ వేదికను అలంకరించిన మహాత్ములందరికీ, త్యాగధనులందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ
గౌరవ లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారు, ఎంత గొప్ప పేరు మహాత్మాది. ఓం అంటే శబ్దం, సృష్టికి మూలం ఓంకారం. ఓంకారం అంటే శబ్దం. శబ్దం మన భాషను తయారు చేసింది. కాబట్టి ఇదంతా పరమాత్మ స్వరూపం అనుకుని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా అత్యద్భుతంగా మాట్లాడమని ఆ పేరు రూపంలో ఓంకారం చెప్తోంది ప్రపంచానికి. కాబట్టి ప్రతి వాళ్ళు ఈ దసరా సందర్భంగా పరమేశ్వరి జగజ్జనని మనందరికీ ఎంత గొప్ప సంస్కృతం. రాగానే చూడండి, ఇక్కడ బొమ్మలు కొలుగుంది, అక్కడ దీపం వెలిగించారు. దీపం వెలిగించడం అంటే అర్థం ఏంటి? అసతోమ చెప్పండి. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అంటే అసత్యం నుంచి సత్యం వైపుకి వెళ్ళండి. ఎప్పుడు అబద్ధం ఆడద్దు, నిజం మాట్లాడండి, నిజం కోసం దేశం కోసం పనిచేయండి. అది తమసోమ జ్యోతిర్గమయ. అజ్ఞానం అనే తమస్సు నుంచి జ్ఞానం అనే ఉషస్సు వైపుకి ప్రయాణించండి. ఆ శక్తిని ఇమ్మని దేవుని కోరుకోండి. మూడోది మృత్యోర్మ అమృతంగమయ. ఎంత గొప్ప మాట అది. అంటే మనం చనిపోయిన తర్వాత ప్రపంచంలో 84 లక్షల రకాల జీవరాశులుంటే చనిపోయిన తర్వాత కూడా మన పనుల ద్వారా ప్రపంచం గుర్తించుకునే మరణాన్ని జయించగలిగే శక్తి ఒక్క మనిషికి మాత్రమే ఇచ్చాడు మిత్రులారా. దాన్ని దయచేసి స్వార్థం కోసం ఉపయోగించకండి, ఉత్తమ భారతదేశం కోసం ఉపయోగించండి, స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం ఉపయోగించండి. జై శ్రీకృష్ణ. ఇప్పుడు పెద్దలు శ్రీ వెంకయ్యనాయుడు గారిని మరియు గౌరవనీయులు ఓం బిర్లా గారిని, బ్రహ్మశ్రీ గంగాధర్ శాస్త్రి గారిని చిరు సత్కరించవలసిందిగా కోరుతున్నాం. భారతీయ ఆధ్యాత్మిక సారమైన భగవద్గీతలోని 700 శ్లోకాల్లోని తాత్పర్య సహితంగా స్వీయ సంగీతంలో గానం చేసి అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డ్ చేసి విడుదల చేసి నరేంద్ర మోడీ గారు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వంటి ప్రశంసలు పొంది స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం గీతా ప్రచారాన్ని తన జీవితంగా మలుచుకున్న తొలి భారతీయ గాయకుడు శ్రీ ఎన్వి గంగాధర శాస్త్రి గారిని స్వర్ణభారత ట్రస్ట్ సగౌరవంగా వారికి నమస్కారాలు తెలుపుకుంటూ ఇప్పుడు మా ఆహ్వానాన్ని మన్నించి ఎంతో సహృదయంతో స్వర్ణభారత ట్రస్ట్ సందర్శనకు వచ్చి ఈనాటి దసరా వేడుకలకు ప్రతిభా పురస్కారానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు లోక్సభ సభాపతి శ్రీ ఓం బిర్లా గారిని మళ్ళీ ఉద్దేశించి వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. नवरात्रा के इस पर्व अष्टमी की और विजयदशमी की आप सबको बहुत बहुत शुभकामनाएं, बहुत बहुत बधाई। आज मैं जिस धरती पर आया हूं उस धरती पर श्री एम वेंकैया नायडू जी पैदा हुए, जिन्होंने अपने जीवन के अंदर छात्र जीवन से ही समाज के गरीब, अभाव, वंचित लोगों की सेवा करने का संकल्प लिया। वेंकैया नायडू जी साहब ने
हमको जब हम युवा मोर्चा बीजेपी यूथ में काम कर रहे थे, उनके आशीर्वाद से, उनकी गाइडेंस से किस तरीके से संगठन में काम करना चाहिए, संगठन में काम करते हुए कार्य संस्कृति क्या होना चाहिए, संगठन में कार्य करते सर्वोपरि देश होना चाहिए, ऐसा वेंकैया नायडू जी ने मेरे जैसे हजारों लाखों नौजवानों को देश और राष्ट्र के लिए तैयार किया। उनके गाइडेंस से, उनके आशीर्वाद से, उनके मार्गदर्शन से हमने कोशिश की, प्रयास किया। आज भी उनका मार्गदर्शन मुझे मिलता रहता है। और जब मैं लोकसभा का स्पीकर बना तो उन्होंने किस तरीके से भारत का लोकतंत्र, भारत का सबसे सर्वश्रेष्ठ लोकतंत्र और संसदीय परंपराओं को समय समय पर मुझे मार्गदर्शन देने का काम किया, गाइडेंस देने का काम किया। आज मैं जिस जगह आया हूं, मैंने कई चैरिटेबल ट्रस्ट देखे, इंस्टीट्यूशन भी देखे, बहुत बड़ी आध्यात्मिक धार्मिक संस्थाएं भी देखी, लेकिन ये स्वर्ण भारत ट्रस्ट अपने आप में, जैसा वेंकैया नायडू जी का, उनके परिवार का, उन्होंने अपने मित्रों को जो दिशा दी, वैसे उनकी सोच को परिलक्षित करते हुए कि समाज के अंतिम व्यक्ति के जीवन में सामाजिक आर्थिक बदलाव कैसे ला सकते हैं, आज मैंने स्वर्ण भारत ट्रस्ट के अंदर देखा। क्योंकि वर्षों तक मैं भी सामाजिक राजनीतिक जीवन में हूँ, कई संस्थाओं में, कई ट्रस्टों में जाना हुआ है, लेकिन यहाँ पर वो दूर दराज गांव के अंदर कई के माता नहीं है, कई के पिता नहीं है, कई धन के अभाव में जिन बच्चों ने शिक्षा छोड़ दी, सबसे पहले समाज के उस अंतिम व्यक्ति से इस ट्रस्ट की यात्रा शुरू की। उनको अच्छी शिक्षा, अच्छा संस्कार, अच्छी संस्कृति, ताकि वो अच्छी शिक्षा संस्कृति प्राप्त कर देश का एक सर्वश्रेष्ठ नौजवान बन सके। उनको गांव ढानी से लाकर, जैसे ही वेंकैया नायडू जी की का संवेदनशील और मातृत्व और हमेशा संवेदना उनके कार्य में, उनकी संस्कृति में रहा है, उसी तरह उनकी बेटी दीपा जी ने भी देखा कि किस तरीके से एक परिवार की 4 बच्चियां, जिनके माता पिता उनको पढ़ा नहीं सकते थे, संभाल नहीं सकते थे, पिता नहीं थे, उनको पढ़ने के बाद अखबार में वहाँ लाना और उनको पूरी शिक्षा, संस्कृति, ज्ञान देने के साथ जब तक उन पेड़ों पे खड़ी न हो जाए, जब तक उनकी शादी न हो जाए, उनको एक बेटियों की तरह पालना, ये एक पिता के ही संवेदनशील संस्कार है। और उसके बाद फिर कैसा एक विद्यालय होना चाहिए, कैसा एक शिक्षा का केंद्र होना चाहिए, जहां केवल शिक्षा ज्ञान नहीं, उसकी बहुआयामी प्रतिभा का कौशल हो, कुशलता हो, शिक्षा उसके जीवन के अंदर मानसिक बौद्धिक रूप से उसको तैयार करती है,
लेकिन बौद्धिक रूप से तैयार होने के बाद उसकी कार्य कुशलता, उसकी शारीरिक क्षमता का विकास, आध्यात्मिक संस्कृति हो, जीवन जीने की सही कार्यशैली हो, उसके लिए भी एक विद्यालय चलाना और विद्यालय में इसी तरह का अध्यापन और संस्कृति का काम देना। उसी तरीके से जो दूर दराज के गांव के बच्चे हैं उनको स्वर्ण भारती विद्या मंदिर के माध्यम से उनको इस राज्य की, यहाँ की भाषा, यहाँ की संस्कृति और उसके साथ साथ वर्तमान आधुनिक शिक्षा देने का काम भी इस ट्रस्ट के माध्यम से करा गया। स्वर्ण भारत ज्ञान केंद्र, जिसके माध्यम से इस संस्था ने किस तरीके से आने वाली परिस्थितियों को देखते हुए हम बेहतरीन कार्यकुशलता के साथ उसको स्किल्ड कर सकें, उसकी कुशलता को बेहतरीन कर सकें, ताकि जब वह कभी यहाँ से स्किल्ड होकर जाए तो 2 टाइम की रोटी का इंतजाम कर सके, वो एक बेहतरीन सर्वश्रेष्ठ स्किल्ड नौजवान हो। उसके लिए जितनी भी स्किल्ड हो सकता है, चाहे मकान बनाना हो, चाहे इलेक्ट्रिकल हो, चाहे कंप्यूटर हो, इन सारी 17 ट्रेड के अंदर उसकी कुशलता का काम करने का काम किया। और उसके साथ साथ किस तरीके से महिलाओं को ग्रामीण स्वरोजगार के माध्यम से हम महिलाओं को आत्मनिर्भर बना सके, वो अपनी पैरों पे खड़ी हो सके। सिंचाई मशीन के साथ साथ उनको अन्य ट्रेड, जो ट्रेड वर्तमान समाज में जिनकी आवश्यकता है, जिनकी डिमांड रोजगार के लिए कहीं ना कहीं देश के अंदर और देश के बाहर जिनकी डिमांड है, उनको ग्रामीण स्वरोजगार के माध्यम से सेल्फ हेल्प खड़ा करना, स्वरोजगार के माध्यम से खड़ा करने का काम भी इस ट्रस्ट ने बेहतरीनी से किया। इसी तरीके से जरूरतमंद लोगों को जो पढ़ाई आगे नहीं कर पाते, किसी परिस्थिति में नहीं कर पाते, उनको सारी एक छत के नीचे, मैंने कई इंस्टीट्यूशन देखे, कहीं 1 की ट्रेनिंग होती है, 2 की होती है, 3 की होती है, 17 ट्रेड के अंदर जहां उनकी स्किल्ड करना, बेहतरीन इंस्टीट्यूशन से स्किल्ड करना और उसके साथ साथ उसको रहने, खाने, भोजन सारी व्यवस्था करना, ये मैंने किसी इंस्टीट्यूशन में देखा जो मैंने यहाँ पर इस स्वर्ण भारत ट्रस्ट में देखा। और इसी तरीके से महिला सशक्तिकरण, युवा सशक्तिकरण और विशेष रूप से मैंने यहाँ देखा कि वर्तमान में दुनिया के अंदर आईटी के मामले के अंदर हमारा देश प्रगति कर रहा है। प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में आज दुनिया के अंदर सबसे ज़्यादा इंफॉर्मेशन टेक्नोलॉजी के रूप में और उसके बाद आर्टिफिशियल इंटेलिजेंसी के बारे में तमाम तकनीकी ज्ञान से हमारा नौजवान तैयार हो। गांव के दूर दराज गांव में रहने वाले व्यक्ति को भी वर्तमान आधुनिक शिक्षा के साथ उसको आईटी की ट्रेनिंग हो, ताकि देश और दुनिया के अंदर हर परिस्थिति के अंदर वो दुनिया के अंदर या देश में कहीं जाए तो उसके पास रोजगार की ताकत खड़ी रहे। इसके लिए आईटी की ट्रेड और ट्रेड में भी जिस तरीके से बेहतरीन शिक्षण और प्रशिक्षण का काम दिया जा रहा है, निश्चित रूप से अपने आप में महत्वपूर्ण है। और इसी तरीके से दूरस्थ शिक्षा का जमाना है। कोरोना में हमने देखा है कि किस तरीके से कोई जमाना था जब कहते थे कि ये संभव नहीं है, टेलीमेडिसिन हो, टेली एजुकेशन हो, टेली ट्रेड हो, तमाम चीज़ों को चाहे कोरोना हो चाहे किसी परिस्थिति में हो
दूर दराज के गांव के अंदर भी बैठकर टेली एजुकेशन ले सके, इसके लिए संस्थान ने व्यापक रूप से काम किया। और विशेष रूप से हमेशा माननीय वेंकैया नायडू जी ने किसान की चिंता की। किसान, मजदूर, गरीब, वंचित, उनके जीवन के राजनीतिक और सामाजिक क्षेत्र के महत्वपूर्ण हिस्से रहे। और जब वो सबसे पहले अटल बिहारी वाजपेयी जी की सरकार में मंत्री बने तो उन्होंने किसानों को किस तरीके से आत्मनिर्भर बनाया जाए, कैसे उनकी उपज का ठीक मूल्य मिले, इसके लिए उन्होंने प्रधानमंत्री सड़क योजना के माध्यम से जो देश में पहली बार शुरू की गई, जिससे कि एक हर गांव की कनेक्टिविटी, आज मैं कह सकता हूं कि प्रधानमंत्री सड़क योजना किसान को आत्मनिर्भर बनाना, उसकी उपज को ठीक मूल्य मिलना और उसकी जिंदगी को बेहतर करने में अगर कोई सबसे बड़ी महत्वपूर्ण योजना है तो प्रधानमंत्री सड़क योजना है, जो वेंकैया नायडू जी के प्रयासों से इस देश के अंदर शुरू की। और उसके बाद उन्होंने किसानों के लिए हमेशा, वो अपने जीवन में जब भी देश के अंदर जाते थे किसानों की चिंता करते थे, किस तरीके से किसानों का कल्याण हो सके, किसान नई टेक्नोलॉजी का उपयोग कर सके। आज मैंने देखा कि इस छोटे से गांव के अंदर ड्रोन टेक्नोलॉजी का आज उद्घाटन किया गया और आने वाले समय के अंदर ड्रोन टेक्नोलॉजी के माध्यम से हम कम लागत में अधिक उत्पादन की दिशा में ड्रोन टेक्नोलॉजी, जिसके अंदर कम खाद, ठीक बीज और उसकी पेस्टिसाइड, जो बीमारी जिसके उसकी पेस्टिसाइड का उपयोग करना आवश्यक हो, तो इसके लिए किसानों की हर स्तर पर, चाहे ड्रोन टेक्नोलॉजी हो, चाहे फसल की नई तकनीकी हो, औषधि पौधों की नई तकनीकी हो, जितनी भी एग्रीकल्चर प्रोडक्शन बढ़ा सके, लागत कम कर सके, वह सारा का सारा प्रशिक्षण यहाँ इस केंद्र से मिल रहा है, ताकि आने वाले समय में देश का किसान सशक्त होगा तो भारत मजबूत होगा। इस दिशा में उनकी सोच है और मुझे लगता है कि इस तरीके से किसानों को प्रशिक्षण देंगे तो एक आत्मनिर्भर किसान हम बना पाएंगे। इसके लिए उन्होंने विशेष रूप से काम किया और मैंने देखा कि चिकित्सा के मामले में वो हमेशा संवेदनशील रही है। भारत स्वस्थ रहे। आज भी हमें याद है कि इतने प्रयासों के बाद भी हम चिकित्सा के केंद्रों या चिकित्सा स्वास्थ्य केंद्र के गांव तक नहीं पहुंचे। और वेंकैया नायडू जी की सोच, उनकी प्रेरणा थी कि इस ट्रस्ट के अंदर तमाम दूर दराज के गांव के अंदर जहां स्वास्थ्य केंद्र नहीं है, चिकित्सा की व्यवस्था नहीं है, वहां पर किस तरीके से इस देश के महत्वपूर्ण डॉक्टर यहां आकर उनको अपने घर में बेहतरीन चिकित्सा का उपचार कर सके और स्वस्थ हो सके, इससे बड़ा काम कोई नहीं हो सकता। और मैंने देखा कि किस तरीके से आई के अंदर जिस तरीके से वहाँ कैंपस में भीड़ पड़ी हुई थी, बड़े बड़े बुजुर्ग, महिलाएं, पुरुष थे, जो शायद ये ट्रस्ट न होता और ये आई का केंद्र नहीं होता तो कई बार मैं गांव के अंदर जाता हूं तो गांव में देखता हूं कि लोग जानकारी के अभाव में या जानकारी हो तो धन के अभाव के अंदर कई बार आंखों और दांतों का इलाज नहीं करा पाते। वेंकैया जी इस बात को समझते थे कि लोग आंखों और दांत एक ऐसी चीज है जो परिस्थिति से समय निकालती रहती है, लगता है आज करा लेंगे, कल करा लेंगे, और एक समय आता है जब उनकी आंख खराब हो जाती है और उनका दिखना बंद हो जाता है। और इसको देखते हुए आपने यहाँ पर आई का एक केंद्र खोला, जहाँ पर हैदराबाद का सबसे बेस्ट इंस्टीट्यूशन यहाँ पर उनकी आंखों का इलाज करता है, ऑपरेशन करता है, चश्मा फ्री मिलता है, ताकि वो आंखों से हमेशा दुनिया को देख सके। और डेंटल के रूप में तो मैंने कोई संस्था नहीं देखी, लेकिन इनका सोच था
कि दांत की वजह से भी कई बार कई बीमारियां हो जाती है, और जो दांत बहुत लंबे समय चलते हैं उनके इलाज के भाव में उनका नहीं हो सकता, इसके लिए भी विशेष रूप से किया। मैं ये कह सकता हूँ कि जितना स्वर्ण भारत इंस्टीट्यूशन ट्रस्ट और वेंकैया नायडू जी के परिवार, जो सारा परिवार पिताजी के दिया हुआ ज्ञान, अनुभव, चरित्र, कैरेक्टर, उनकी संवेदना परिवार में परिलक्षित होती है, और इसीलिए परिवार ने भी सारा समर्पण समाज को किया है। गरीब, वंचित, अभाव में रहने वाले व्यक्तियों को अपनी जिंदगी समर्पित की है। क्योंकि वेंकैया नायडू जी के जीवन में कह सकता हूं कि उन्होंने एक सामाजिक राजनीति जीवन के माध्यम से वो जहां भी रहे, विद्यार्थी काल के अंदर छात्र संघ के अध्यक्ष रहे, विधायक के रूप में, विधायक दल के नेता के रूप में रहे, बीजेपी यूथ में रहे, उसके बाद राज्य के पार्टी के अध्यक्ष रहे, महामंत्री रहे, राष्ट्रीय महामंत्री रहे, संगठन के राष्ट्रीय अध्यक्ष रहे, सांसद, मंत्री, और फिर बाद देश के उपराष्ट्रपति। हमें गर्व होता है वेंकैया जी का सार्वजनिक जीवन, जिस सादगी और संवेदना के साथ उन्होंने अपनी जिंदगी को दिया है, हमारे जैसे हजारों कार्यकर्ता आज भी हमें प्रेरणा देने का काम करते हैं। इसलिए विभिन्न पदों पर रहते हुए भारत के उपराष्ट्रपति के रूप में भी, उन्होंने राज्यसभा के सभापति के रूप में भी जिस तरीके से लोकतंत्र सशक्त हो, लोकतंत्र जवाबदेह हो, और चुने हुए प्रतिनिधि या राज्यसभा के प्रतिनिधि किस तरीके से लोकतांत्रिक संस्थाओं के माध्यम से लोगों के जीवन में सामाजिक आर्थिक परिवर्तन कर सके, उनका योगदान हमेशा याद रहेगा, और हम सब लोगों को इसी तरीके से उनका योगदान प्रेरणा देता रहेगा। मैं उनके बारे में जितना शब्द कहूँ उतना कम हूँ, क्योंकि जब मैं युवा मोर्चा में था तो भी, और मैं जब पहला चुनाव लड़ा तो पहले चुनाव के अंदर मेरी एक आम सभा हुई थी वेंकैया नायडू जी की, और उस आम सभा के बाद लोगों ने कहा कि अब आपकी जीत पक्की है। मैं आपको कह सकता हूं कि साउथ के नेता होने के बाद भी उत्तर भारत के तमाम गांवों के अंदर कोई गांव, कोई शहर न छोड़ा होगा जहां आपने अपने विचारों को व्यक्त नहीं किया। और जब वेंकैया जी बोलते थे तो आधा घंटा बोले तो 15 मिनट तक लोग तालियां और मुस्कुराकर उनकी वाक पटुता, उनकी शैली आज भी लोग याद करते हैं। और शायद मुझे तो पता है कि वो सुबह 4 बजे आए और 5 बजे वापस चलते। उनका जो मूवमेंट था, ऐसा कोई नेता नहीं होगा देश के अंदर जिसने वेंकैया नायडू जी जैसे दुनिया देश के अंदर मूवमेंट करने का काम किया। हमारे प्रधानमंत्री जी भी कहते हैं कि वेंकैया जी कभी भी, चाहे किसी भी संगठन के पद पर है, चाहे संवैधानिक पद पर है, लेकिन उनका मूवमेंट 24 आवर चलता रहेगा। और अभी भी जब उपराष्ट्रपति नहीं रहे तब भी उन्होंने कहा वेंकैया जी घर न बैठ सकते, उनका मूवमेंट तो देश भर के अंदर चलता रहेगा, चाहे वो राजनीति में सीधे प्रत्यक्ष नहीं हो, लेकिन देश आगे बढ़े और देश के अंदर एक अच्छे नागरिक बने, और देश में लोगों में कर्तव्य भावना के साथ राष्ट्र के प्रति प्रेम हो। ये वेंकैया जी का योगदान हमेशा रहेगा। आज मुझे बहुत खुशी है कि उनके कारण मुझे भी आज यहाँ आने का मौका मिला। शायद वो न करते तो मैं इस अनुभव को प्राप्त नहीं कर पाता। इसके लिए मैं भी कोशिश करूँगा कि मैं मेरे इलाके के अंदर जो यहाँ कुछ सीखा है, समझा है, उसको मेरे इलाके में करूँ। और जो सांसद यहाँ आएंगे वो भी देखेंगे तो वह भी इलाके के अंदर अपने अपने क्षेत्र में गरीब, वंचित लोगों की सेवा करने का काम करें। किस तरीके से विद्यार्थियों में काम करना है, किसान में काम करना है, मजदूर में काम करना है, हर सेक्टर के लोगों के लिए कैसे एक इंस्टीट्यूशन के माध्यम से उनके जीवन को परिवर्तन किया जा सकता है, ताकि हम सामाजिक जीवन के साथ उसके आर्थिक जीवन को परिवर्तन कर सकें। इसके लिए मैं विशेष रूप से ट्रस्ट के सभी सदस्यों को, विशेष रूप से उनकी बेटी दीपा जी को, जो अपने पूरे जीवन को जिन्होंने इसके लिए समर्पण किया, उनको बहुत बहुत धन्यवाद देता हूँ। जय हिंद।
थोड़ा समय कम है, इसलिए अनुरोध करता हूँ उनसे आज उनका संदेश दें। లోక్సభ సభాపతి శ్రీ ఓం బిర్లా గారు, పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, శ్రీ వైఎస్ చౌదరి గారు, అలాగే స్వర్ణ భారత్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ గారు, ట్రస్టీ సుబ్బారెడ్డి హైదరాబాద్ చాప్టర్ కార్యదర్శి, ఈరోజు మనందరికీ ఈ విజయదశమి ప్రాశస్త్యాన్ని తెలియజేయడానికి, అలాగే 4 మంచి విషయాలు చెప్పడానికి వచ్చి అద్భుతమైన తన పాండిత్యం ద్వారా చక్కని శైలిలో మనకు వివరించిన శ్రీ గంగాధర శాస్త్రి గారికి, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఇతర అతిథులందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా అభినందనలు. ముందుగా విజయదశమి శుభ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ శుభం కలగాలని, సమాజానికి మేలు కలగాలని, రాష్ట్రానికి మేలు కలగాలని, దేశానికి కూడా మేలు కలగాలని, అవినీతి, అరాచకం, అక్రమం, అధర్మం నశించి స్వధర్మం పెరిగి అందరూ సుఖమైన శాంతియుతమైన జీవితం గడపాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ మాట్లాడడంలో అనుభవం ఏంటంటే, మన ఇక్కడ ఉండేవాళ్ళకి తక్కువ వినపడుతుంది, ఎదురుగుండే వాళ్ళకి బాగా వినపడుతుంది. ఇక్కడ ఉండేవాళ్ళు మైక్లో సరిగా వినపడలేదు అనుకొని మైక్ దగ్గర పోతూ ఉంటారు. ఇంకా మనం దగ్గరికి పోయే కొంచెం వాయిస్ దూరం అవుతూ ఉంటుంది. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అధికారం కూడా అంతే, మనం దూరంగా ఉంటే అది మన దగ్గరికి వస్తుంది, మనం దగ్గరగా పోయామనుకోండి అది దూరం అయిపోతుంది. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. శ్రీ ఓం బిర్లా గారు రాజస్థాన్ కోటా నుంచి పార్లమెంటుకి ఎన్నికై పార్లమెంటు సభాపతిగా చిన్న వయసులో ఎంపికయ్యాడు. ఆయన నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. యువమోర్చా జిల్లా స్థాయిలో ఉన్నప్పుడు, రాష్ట్ర స్థాయిలో ఉన్నప్పుడు, నేను అఖిల భారత స్థాయిలో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉండి తర్వాత అధ్యక్షుడిగా ఉండి ఆయనతో చాలా సాన్నిహిత్యంగా పెరిగాను. అదే చెప్తున్నాడు ఆయన. మమ్మల్ని అందరినీ దగ్గరికి చేర్చి మాకు శిక్షణ ఇచ్చి అన్ని రకాలైన రాజకీయ విద్యాబుద్ధులు నేర్పించి మా ఎన్నికల్లో ప్రచారం చేసి మాకు విజయం చేకూర్చి మమ్మల్ని ఎంత ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన వెంకయ్యనాయుడు గారికి ధన్యవాదాలని ఆయన చెబుతున్నాడు. ఆయన ఉన్నత స్థానానికి రావడానికి కారణం ఆయన కష్టపడడం, రెండవది పార్టీ ఆయనకి ఇచ్చినట్టుగా అవకాశం అని చెప్పని మీ అందరికి కూడా నేను సందర్భంగా మనం చేస్తున్నాను. ఆయన నా గురించి చాలా ఘనంగా వివరంగా చెప్పాడు. నా గురించి నేను భాషాంతరం చేయడం, తర్జుమా చేయడం భావ్యంగా ఉండదు, మీ అందరికీ తెలుసు. దాదాపు మీ అందరికీ అర్థం స్ఫురించే ఉంటుంది. అందుకని నేను దాన్ని మళ్ళా తిరిగి భాషను అనువదించను. పత్రికా మిత్రులకు కొంతమందికి అర్థం కాకపోతే మన వాళ్ళు ఆ భాషలో ఇది అయిన తర్వాత దాన్ని తయారు చేసి ఎలాగో వారికి అందిస్తారు, తద్వారా జనానికి అందించేట్టుగా అవకాశం కూడా పత్రికలు దొరుకుతుంది. స్వర్ణ భారత ట్రస్ట్ చేస్తున్న మంచి కార్యక్రమాన్ని ఆయన ప్రశంసించాడు. స్వర్ణ భారత ట్రస్టు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతానికి, రైతాంగానికి చేస్తున్న సేవలు విశిష్టమైనవి, అందరికీ ఆదర్శప్రాయమైనవి. దాంతోపాటు సమాజంలో అట్టడుకున్న బీద, బలహీన, బడుగు వర్గాల కోసం చేస్తున్న కృషి బహుదా ప్రశంసనీయమైంది. దానితో పాటు ఇక్కడ ఉన్నట్టు యువతకు తీసుకొచ్చి వాళ్ళకి చదువిచ్చి, సంస్కారం ఇచ్చి, అధునాతన శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్న స్వర్ణ భారత్ను ఆయన ప్రత్యేకంగా అభినందించాడు. స్వర్ణ భారత ట్రస్ట్ నడుస్తున్న తీరును అన్ని విధాలా ఆయన ప్రశంసించాడు. ఆయన అన్నాడు, నేను ఒకవేళ నన్ను కానీ వాళ్ళ పిలవకపోయి ఉంటే, నేను అక్కడికి రాకపోయి ఉంటే, స్వర్ణ భారత్ చేస్తున్న ఇంత మంచి పనులు చూసేంటే అదృష్టాన్ని నేను కోల్పోయి ఉండేవాడిని. నాకు ఈ గ్రామీణ ప్రజలకు సేవ చేయడం, దాంట్లో ఉన్న అనుభవం, ఆ యొక్క భాగ్యం నాకు లభించుండేది కాదు అన్నారు ఆయన చెప్పాడు. స్వర్ణ భారత ట్రస్టు బహుముఖమైన సేవలు అందిస్తూ ఉంది.
ఇలాంటి సంస్థల యొక్క అవసరం చాలా ఉంది. వీటిని ప్రోత్సహించడం కూడా మనందరి యొక్క కర్తవ్యం. ఈ దేశం ముందుకు వెళుతూ ఉంది. ఈ ముందుకు వెళుతున్న దేశం ఆత్మనిర్భర భారతంగా తయారు కావాలంటే అందరూ తమ తమ రంగాల్లో కృషి చేయాలా. ముఖ్యంగా అందరూ కూడా కలిసి వ్యవసాయంపై ఎక్కువ దృష్టి పెట్టాలా. ఆ వ్యవసాయ రంగానికి సాంకేతిక పరిజ్ఞానం అందించాలా. అందుకని ఈ డ్రోన్ శిక్షణ ఇవ్వడం చాలా సంతోషకరం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ డ్రోన్ ద్వారా ఈ యొక్క పురుగు మందులు వాటి యొక్క నివారణ కోసం చేసే ప్రయత్నానికి చాలా ప్రయాస ఖర్చు అవుతుంది. దీని ద్వారా అది తగ్గుతుందని బాగా నేను భావిస్తున్నాను. అలాంటి శిక్షణ ఇవ్వడం, ఇలాంటి ప్రదేశాల్లో తీసుకొచ్చే కుగ్రామాల్లో సైతం డ్రోన్ ఉపయోగించే శిక్షణ ఇవ్వడం చాలా ప్రశంసనీయం. నేను అది చూసి చాలా సంతోషించానని చెప్పని ఆయన చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా మరి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవ చేసే వైద్య రంగానికి కావాల్సిన వైద్య రంగంలో పనిచేసే సాంకేతిక నిపుణులు, ల్యాబ్ అసిస్టెంట్లు, టెక్నీషియన్స్, ఇలాంటి కోర్సుల్లో కూడా దానికి మంచి గిరాకీ ఉంది. దాంట్లో కూడా శిక్షణ ఇవ్వడం చాలా ముదావహం అని చెప్పాడు ఆయన. అలాగే కంప్యూటర్ శిక్షణ, ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ యొక్క అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తెచ్చుకోవాలంటే కంప్యూటర్ శిక్షణ అవసరం. అందుకని కంప్యూటర్ శిక్షణ ముప్పవర్ ఫౌండేషన్ ద్వారా అందించడం కూడా చాలా సంతోషకరం అని ఆయన చెప్తున్నాడు. వెంకయ్యనాయుడు గారే కాకుండా ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, వారి శ్రీమతి, కుమారుడు, కుమార్తె అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం నన్ను ఎంతో ప్రభావితం చేసింది, చాలా సంతోషింపజేసింది. నేను ఇది మిగతా వాళ్ళకి కూడా ఆదర్శం కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అని చెప్పాడు. నేను చెప్పే విషయం ఒకటే, మీ అందరికీ నేను సుదీర్ఘ ఉపన్యాసం చేయాల్సిన అవసరం నేను ఎప్పుడు చెప్తుంటాను. ప్రతి ఒక్కరూ మన యొక్క జీవితంలో కొంత భాగం, మన సంపాదనలో కొంత భాగం సమాజం కోసం ఖర్చు పెట్టాలి. ఎవ్రీవన్ మస్ట్ మేక్ ఇట్ ఏ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ టు ఎర్న్, లెర్న్ అండ్ రిటర్న్ టు ద సొసైటీ. సమాజానికి తిరిగి కొంత మేలు చేయడం మన యొక్క జీవితంలో ఒక భాగం కావాలి అని చెప్పి నేను మీ అందరూ కూడా కోరుతా ఉన్నాను. సేవ లేని జీవితం పూజకు పనికిరాని పువ్వు లాంటిది, వాసన లేని పువ్వు లాంటిది, రంగు రుచి లేని పదార్థం ఎలా ఉంటుందో అలాంటిది సేవ లేని జీవితం. లైఫ్ వితౌట్ సర్వీస్ ఇస్ ఎ వేస్ట్. ఇట్స్ లైక్ ఎ ఫ్లవర్ వితౌట్ టేస్ట్, వితౌట్ స్మెల్. ఇట్స్ ఎ ఫుడ్ వితౌట్ టేస్ట్. భోజనం ఎంత తిన్నది రుచి లేదనుకోండి, ఉపయోగం లేదు. అలాగే మన జీవితం, మనం ఎంత పైకి వచ్చామని అనుకున్నా ఆ జీవితం, లైఫ్ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ సర్వింగ్ ద ఫెలో కంట్రీ మెన్. ఎందుకంటే మన పెద్దలు మనకు మొదటి నుంచి చెప్పారు ఏమనంటే, మన యొక్క సర్వే జన సుఖినో భవంతు, అందరి కోసం మనం జీవించాలా, అందరం కలిసిమెలిసి జీవించాలా, మన తోటి వాడికి కూడా సహకారం అందించాలి. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, జీవితంలో దీని ఒక కార్యక్రమంగా పెట్టుకోండి. సర్వే జన సుఖినో భవంతు. షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. దాన్ని మన పెద్దలు మనకు అందించారు. దాన్ని ఉపయోగించుకొని మీరందరూ కూడా మీ క్షేత్రాల్లో ఇతరులకు కొంత ఉపయోగపడేందుకు, లాభపడేందుకు ప్రయత్నం చేయండి. చుట్టి నా బొజ్జకు శ్రీరామ రక్ష, దేశం సంగతి దేవుడు ఎరుక అనుకొని కేవలం మన పొట్ట నింపుకోవడమో, మనం ఇంటి సంగతి చూసుకోవడమే కాకుండా అందరి సంగతి చూస్తే అది దేశానికి మేలు కలిగిస్తుంది, మనకి తృప్తి కలిగిస్తుంది, జీవనానికి ఒక సార్థకత ఇస్తుంది. అది అందరూ గుర్తుపెట్టుకోమని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఈరోజు I would like to thank Sri Om Birla for sparing his time and coming all the way from Delhi to attend this function of Swarna Bharat Trust, the service organization, and share his valuable thoughts with all of us. Not only sharing his thoughts, but also spending time to go around Swarna Bharat, and also Akshara Vidyalaya, and also Soma Skilled Upgradation Center. And he also spared his valuable time to inaugurate the drones training program. That is another important aspect of today's program. And also spared his valuable time to declare open the medical personal training program also. These are the two important programs he has attended today. And also he was able to visit the Bridge School, which is taking care of the suppressed and depressed and oppressed people
orphan children, children who do not have parents, children who do not have other income, children whose parents are helpless, taking them here, bringing them here and taking care of them is really a noble cause. పిల్లలని ఈ విధంగా ఈ యొక్క బ్రిడ్జ్ స్కూల్ పేరుతో పిల్లలను తీసుకొచ్చి వాళ్ళకి చదువు సంస్కారం నేర్పించి తీసుకెళ్ళడం అవుతుందో ఇది చాలా గొప్ప విషయం. దాన్ని వారు సందర్శించి ఆ పిల్లల యొక్క వాళ్ళు ఏ విధంగా పెరుగుతున్నారు వాళ్ళ దగ్గర మంచి శ్లోకాలు కూడా కొన్ని విన్నారు. చాలా సంతోషం. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ నెల్లూరు and also thank on behalf of the Swarna Bharat Trust and thank on behalf of myself also for Sri Om Birla for having come here and having said many things, not few things, many. మీట్ అండ్ గ్రీట్ నెల్లూరులో నేను మామూలుగా కేంద్రంలో ఉపరాష్ట్రపతిగా పదవి పూర్తి చేసుకొని మళ్ళా తిరిగి వచ్చిన తర్వాత మన వాళ్ళందరినీ కలుద్దాం ఉద్దేశంతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశాను. నా మనసులో ఉన్న భావాలు కూడా మధ్యాహ్నం చెబుతాను. మరి ఆ సందర్భంగా మళ్ళా మధ్యాహ్నం కూడా సమావేశం కాబట్టి మరింత సమయం తీసుకోకుండా మిత్రులు అవకాశం రావడం ఆ సమావేశానికి రావాల్సిందిగా కోరుతూ तो सीधी तस्वीरें आप देख रहे थे आंध्र प्रदेश के नेल्लौर से, जहां पे लोकसभा अध्यक्ष ओम बिरला ने अक्षर विद्यालय और तकनीकी प्रशिक्षण संस्थान में स्वर्ण भारत ट्रस्ट के कार्यक्रम में शिरकत की। इस मौके पर लोकसभा अध्यक्ष के साथ पूर्व उपराष्ट्रपति एम वेंकैया नायडू ने भी शिरकत की, जहां पर उनको सम्मानित भी किया गया। और इस मौके पर उन्होंने देश की तरक्की, विकास और उसमें आम नागरिकों के योगदान और सरकार की नीतियों की भी खुलकर सराहना की। इसी के साथ यहाँ रुकेंगे एक छोटे से ब्रेक के लिए। आप देखते रहिए संसद टीवी।